Good morning, ma. ఫస్ట్ టైం బిసిఎస్ యువర్ సెకండ్ సెమ్ డేటా స్ట్రక్చర్స్ లోనా ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనం ఇప్పటి వరకు సీన్ అబౌట్ ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నాం. ఓకేనా, దాని తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్. ఓకేనా, అవి చూసుకున్నాం. దాని తర్వాత డిస్కస్ అబౌట్ యూనిట్ 2 అరేస్ లింక్ లిస్ట్ చూసుకున్నాం. తర్వాత యూనిట్ 3 స్టాక్స్ కోసం చూసుకున్నాం. యూనిట్ 4 బైనరీ ట్రీస్ చూసుకున్నాం. నౌ అప్ టు దట్ వీ హ్యావ్ కన్క్లూడెడ్ యువర్ four units కంప్లీట్ చేసుకున్నాను. అండ్ టుడే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ మూవింగ్ టు యువర్ ఫ్రెష్ షెడ్యూల్ ఆఫ్ యువర్ నెక్స్ట్ యూనిట్ నాన్న. మనం చూసుకున్నది ఏంటంటే అబౌట్ సర్చింగ్ అండ్ సార్టింగ్ కోసం డిస్కస్ చేసుకున్నాం. యువర్ యూనిట్ 5 సర్చింగ్ అండ్ సార్టింగ్. సర్చింగ్ అంటే ఏంటి, సార్టింగ్ అంటే ఏంటి? ఓకేనా, ఈ సర్చింగ్ అండ్ సార్టింగ్ అంటే ఏం చెప్పుకుంటాం అంటే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఎనీథింగ్, మనం ఏదన్నా ఎక్కడో హ్యావ్ కెప్ట్ సమ్ ఏ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ మెటీరియల్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఎనీ డేటా ఆర్ ఎనీ మనీ ఏ కరెన్సీ ఏదైనా మేబీ we have kept somewhere and we have not at all find it, and then find it కష్టమైనప్పుడు ఏం చేస్తాం, we will go for a easy concepts. మన మైండ్ లోకి we go for locations. What are the locations generally I used to keep? నేను జనరల్ గా నేను ఏ లొకేషన్స్ లో నేను ఆబ్జెక్ట్ ని ఎక్కడెక్కడ స్టోర్ చేస్తాను, వేర్ ఆర్ ద ప్లేసెస్ ఐ హావ్ స్టోర్డ్. ఆ విధంగా నేను ఐ గో ఫర్ ఏ ఈజీ మెథడ్స్ టు సర్చ్ అండ్ ఐ విల్ లొకేట్ ద ఆబ్జెక్ట్. ఆ విధంగా సర్చింగ్ ఉంటుందన్న. ఇక్కడ కూడా మనం ఈ డేటా స్ట్రక్చర్స్ లో హౌ వీఆర్ సర్చింగ్, ఎలా మనం సర్చ్ చేస్తాం అనే కాన్సెప్ట్స్ మనం చూసుకుంటున్నాం. ఓకేనా, ఇట్ ఈస్ ద మోస్ట్ సర్చింగ్ అంటే నథింగ్ అన్న. ఫస్ట్ వీఆర్ గివింగ్ సర్చింగ్ అండ్ సార్టింగ్. ఫస్ట్ వీఆర్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ద సర్చింగ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటున్నాను ఈరోజు కాన్సెప్ట్స్ లో. ఫస్ట్ నన్ను ఈరోజు టుడే ఐ విల్ టేక్ ఓన్లీ 20 minutes ఆఫ్ క్లాస్ నా, బికాస్ ఐ లైకింగ్ ఆఫ్ టైమ్. ఓకే, ఆల్రెడీ మై టైమ్ హెస్ కంప్లీటెడ్. ఓకే, 20 minutes మాత్రం నేను క్లాస్ చెప్పి అవి అనుకుంటున్నాను. ఓకే, మై నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ టుమారో. ఓకేనా, ఈ సర్చింగ్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఈ సర్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ సైన్స్ మెథడ్ లో. ఇది కంప్యూటర్ సైన్స్ లో చాలా ఇంపార్టెంట్ మెథడ్ అన్న ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సర్చింగ్ అనేది కంప్యూటర్ సైన్స్ లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సర్చింగ్ మీన్స్ ఫైండింగ్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్. సర్చింగ్ అంటే నథింగ్ అన్న, ఫైండింగ్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ గివెన్ టేకెన్ ఎలిమెంట్స్. మనం తీసుకున్న ఎలిమెంట్స్ లో ఏమైతే ఎలిమెంట్స్ యూ వాంట్ టు ఫైండ్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐ వాంట్ టు ఫైండ్ ఇన్ గివెన్ టేకెన్ ఎలిమెంట్స్. నేను తీసుకున్న ఎలిమెంట్స్ లో నేను ఏమైతే ఫైండ్ చేయాలనుకున్న దాన్ని సర్చింగ్ అన్న. ఓకేనా, సర్చింగ్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఇక్కడ మనకి ఒరిజినల్ డిఫరెన్స్ ఆఫ్ సర్చింగ్ అంటే సర్చింగ్ ఒరిజినల్ డిఫరెన్స్ ఏం చెప్తుంటే ఫైండింగ్ ద రిక్వైర్డ్ ఇన్ ద సెన్స్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ వాస్ రిక్వైర్డ్ అంటే ఏమైతే నాకు కావాలి, నాకు ఏమైతే అవసరమో. ఓకేనా, ఫైండ్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్. నాకు ఏం కావాలో ఆ ఎలిమెంట్స్ నేను ఫైండ్ చేయడాన్ని ఫైండ్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్. నాకు ఏ ఎలిమెంట్స్ అయితే నాకు అవసరమో. ఓకేనా, ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎక్కడి నుంచి, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫైండ్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది, ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ది గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫ్రమ్ ది గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి నేను ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేయడమే నాకు సర్చింగ్ అంటాం. ద సర్చింగ్ ఎలిమెంట్ ఇస్ కాల్డ్ as key element. ఓకేనా, ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని సెర్చ్ చేయడం ద్వారా దీన్ని సర్చింగ్ అంటాం. ద సర్చింగ్ ఎలిమెంట్ ఇస్ కాల్డ్ కీ ఎలిమెంట్. వాట్ ఎవర్ వి ఆర్ సర్చింగ్, నేను ఏ ఎలిమెంట్ అయితే సెర్చ్ చేస్తున్నానో ఆ ఎలిమెంట్ ని ద సర్చింగ్ ఎలిమెంట్. ఆ సర్చింగ్ ఎలిమెంట్ ఏమంటే ద సర్చింగ్ ఎలిమెంట్. In a element, what are the element I want to search? The searching element is called is known as a key element. The searching element ఏమంటానంటే నేను known as a key element. ఆ key element నేను చెప్తున్నానా ఆ searching element ని. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్తానంటే మనకి ఈ సర్చింగ్ లో మనం యాజ్ వి హావ్ సీన్ అబౌట్ సర్చింగ్ అన్న, ఈ సర్చింగ్ లో మనకి ఏమవునంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సర్చింగ్ మెకానిజమ్స్. మనం ఈ సర్చింగ్ మెకానిజమ్స్ ని మనం యాజ్ పర్ మనం ఏదైనా ఒక వస్తువుని ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఎనీ కరెన్సీ ఇందాక చెప్పిన ప్రీవియస్ గా మనం సర్చ్ చేసుకున్నప్పుడు వీల్ గో ఫర్ ఏ సీక్వెన్సెస్. మనకి ఏమైతే మనం వీల్ గో ఇన్ మైండ్ మనం ఏం చేస్తామంటే మోస్ట్ ప్రాబబుల్ వేర్ హ్యాస్ టు కీప్ అంటే బై సర్చింగ్ ద ప్రాబబుల్ ప్లేసెస్. అంటే నేను టెక్నికల్ మెథడ్స్ పెట్టుకుంటాను. జనరల్ గా నేను ఏ ప్లేసెస్కి వెళ్ళా, ఏ వాట్ ఇఫ్ ఐ లాస్ట్ మై ఆబ్జెక్ట్, నేను ఒక వస్తువుని ఏదైనా కరెన్సీ కానీ మై గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఏదైనా ఎక్కడన్నా
ఐ హ్యావ్ లెఫ్ట్ ఐ హ్యావ్ లాస్ట్, నేను ఎక్కడైనా పోగొట్టుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ సర్చ్ ఫర్ ఏ టెక్నికల్ మెథడ్స్. నేను టెక్నికల్ గా వెళ్తాను అంటే ఆ టెక్నికల్ మెథడ్స్ ఐ విల్ యూజ్ ద ప్రాపర్టికల్ మెథడ్స్, ప్రాపర్టిస్టిక్ మెథడ్స్ వెళ్తా. అంటే ఆ ప్రాపర్టిస్టిక్ మెథడ్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్ ప్రాబబ్లీ ప్లేసెస్ ఐ హావ్ విజిటెడ్, నేను ఏమైనా ప్లేస్ ఎక్కడైతే విజిట్ చేశాను అంటే ఆ వస్తున్న వెన్ ఎవర్ ద ఆర్నమెంట్, నేను సపోజ్ గోల్డ్ చైన్ పోగొట్టుకున్నాను, ఆ గోల్డ్ చైన్ నా మెడలో ఉన్నప్పుడు నేను ఏ ఏ ప్లేస్ విజిట్ చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఆ ప్లేస్ అన్నింటిలో కూడా సెర్చ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ప్రాబబ్లీ నేను అక్కడ ఇఫ్ ఐ ఫైండ్ మై చైన్ దేర్, అక్కడ నేను ఒకవేళ చైన్ నేను ఫైండ్ చేసుకుంటే ఐఎమ్ వెల్ అండ్ గుడ్. అదర్ అక్కడ నాకు దొరకకపోతే ఐ విల్ గో ఫర్ అనదర్ ఆప్షన్. ఓకేనా? అండ్ సమ్వేర్ హ్యావ్ కెప్ట్ అండ్ ఫర్గాట్, ఎక్కడన్నా నేను పెట్టి మర్చిపోయాను అనుకుంటే ఐ విల్ గో ఫర్ అదర్ మెథడ్. ప్రాబబ్లీ వాట్ ఆర్ ద ప్లేస్ ఐ యూస్ టు కీప్ ద మై ఇన్స్ట్రుమెంట్స్, నా ఎలిమెంట్ నేను ఎక్కడైతే నా ఆబ్జెక్ట్స్ ని, నా ఇన్స్ట్రుమెంట్స్, నా గోల్డ్ ఆర్నమెంట్స్ ని ఎక్కడైతే ఎక్కువగా నేను ఏ ప్లేస్ లో పెడతాను, ఎక్కడైతే నేను స్టోర్ చేసుకుంటాను, ఎక్కడైతే నేను సీక్రెట్స్ గా ఉంచుతాను ఆ ప్లేస్ లో కూడా నేను సెర్చ్ చేసుకుంటాను. అక్కడ కూడా దొరకకపోతే ఐ విల్ గో ఫర్ అదర్ మెథడ్స్. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ కంప్యూటర్ డేటా స్ట్రక్చర్స్ లో కూడా మనకి ఈ సర్చింగ్ లో మనకి 2 మెథడ్స్ మనం వాడుకున్నాం. దోస్ ఆర్ ద వాట్ ఆర్ దోస్ 2 మెథడ్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి హౌ వి ఆర్ సర్చింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ డేటా స్ట్రక్చర్స్. మన డేటా స్ట్రక్చర్స్ లో 2 మెథడ్స్ ని యూజ్ చేసుకుని ఎలిమెంట్స్ సెర్చ్ చేస్తున్నాం. ఫస్ట్ మెథడ్ వచ్చి లీనియర్ సెర్చ్, సెకండ్ వన్ వచ్చేసరికి లీనియర్ సెర్చ్. తర్వాత ఫస్ట్ మనం నెక్స్ట్ మాట్లాడుకునే కాన్సెప్ట్ ఏంటంటే బైనరీ సెర్చ్. ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకుని మనం డేటా స్ట్రక్చర్స్ ఎలిమెంట్స్ ని మనం సెర్చ్ చేస్తున్నానా, వి ఆర్ యూజింగ్ 2 మెథడ్స్ టు సెర్చ్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. మన డేటా స్ట్రక్చర్స్ ని 2 మెథడ్స్ యూజ్ చేసుకుని మన డేటా స్ట్రక్చర్స్ ఎలిమెంట్స్ సెర్చ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి లీనియర్ సెర్చ్, సెకండ్ వన్ వచ్చేసరికి బైనరీ సెర్చ్ అన్న. ఓకేనా? అండ్ లీనియర్ సెర్చ్, వాట్ ఇస్ లీనియర్ సెర్చ్? ఓకేనా? మన డేటా స్ట్రక్చర్స్ లో ఫస్ట్ వన్ 2 మెథడ్స్ చూసుకున్నాం కాబట్టి సెర్చింగ్ అనేది ఫైండ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చూసుకోవాలి ఏంటంటే వాట్ ఇస్ ఎ లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఏమిటి? ఓకేనా? we are discussing about what is a linear search. ఓకేనా? what is a linear search in data structure. డేటా స్ట్రక్చర్స్ లో లీనియర్ సెర్చ్ అంటే ఏంటి? వాట్ ఇస్ a linear search? ఓకేనా? as the name implies the linear search works. ఓకేనా? ఇది as per the name itself ఇట్ ఇండికేట్స్ ద వర్కింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లీనియర్ సెర్చ్. ఆ నేమ్ లోనే ఆ లీనియర్ సెర్చ్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకుంటానా. ఓకేనా? లీనియర్ సెర్చ్ ఇస్ నేమ్ ఇంప్లైస్ ద లీనియర్ సెర్చ్ అన్న వర్క్ యాస్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్ టు ద రిక్వైర్డ్ ఎలిమెంట్. ఓకే, ఇది ఎలా సెర్చ్ చేస్తుందంటే ఇట్ సర్చెస్ ద ఎలిమెంట్స్. ఎలా సెర్చ్ చేస్తుంది? హౌ దిస్ లీనియర్ సెర్చ్ సర్చెస్ ఇట్ సర్చెస్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఫార్మ్. ఓకేనా? ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్. ఈ సర్చెస్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్. ఇది ఎలా సెర్చ్ చేస్తుందంటే సీక్వెన్షియల్ ఆర్డర్ లో సెర్చ్ చేస్తానా. సీక్వెన్షియల్ ఆర్డర్ లో కూడా ఎలా సెర్చ్ చేస్తానంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్ టు ద రిక్వైర్డ్ ఎలిమెంట్. ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ నుంచి మనకి ఏమైతే వాట్ ఆర్ ద ఎలిమెంట్ ఐ వాంట్ టు రిక్వైర్డ్, నాకు ఏ ఎలిమెంట్ అయితే నాకు కావాలో ఆ ఎలిమెంట్ ఫైండ్ అయ్యే వరకు అది 1 by 1 1 by 1 1 by 1 అంటే సీక్వెన్షియల్ కింద సెన్స్ ఆర్డర్ లో వెళ్తున్నా 1 by 1 1 by 1 సెర్చ్ చేసుకుంటూ టిల్ నా ఎలిమెంట్ ఫైండ్ అయ్యే వరకు ఆ ఎలిమెంట్ ని ఇది సెర్చ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లీనియర్ సెర్చ్. దాన్నే మనం లీనియర్ సెర్చ్ అంటాం. టిల్ రిక్వైర్డ్ ఎలిమెంట్ ఆర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద గ్రూప్. రిక్వైర్డ్ నాకు ఎలిమెంట్ దొరికే వరకు చూస్తుంది. లేదనుకుంటే ఆ ఎలిమెంట్ దొరకకపోతే కనుక ఎండ్ ఆఫ్ ద గ్రూప్, ఆ గ్రూప్ ఎండ్ అయ్యే వరకు అది సెర్చ్ చేస్తుంటుంది. దాన్ని లీనియర్ సెర్చ్ అన్న. ద లీనియర్ సెర్చ్ కంపేర్డ్, ఈ లీనియర్ సెర్చ్ చేస్తుంటే వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ యూ వాంట్ టు సెర్చ్, వెన్ ఎవర్ వీఆర్ సర్చింగ్ ద ఎలిమెంట్స్ మనం కంపేర్ చేసుకుంటాం వెదర్ ఇట్ ఇస్ మై ఆబ్జెక్ట్ ఆర్ నాట్. అంటే మన క్లాస్ లో వెన్ వీ హావ్ లాస్ట్ ఎనీ పెన్, నాకు పెన్ నేను మన క్లాస్ లో నేను in your class you have lost your pen, that the same pen was posted by నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్. అదే పెన్ మన క్లాసెస్ లో మన క్లాస్ లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సపోజ్ మన 27 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన క్లాస్ లో ఉన్నారు. ఆ 27 నెంబర్స్ లో మినిమం ఒక 10 మెంబర్స్ సేమ్ పెన్ యూజ్ చేస్తున్నారు. యూ హావ్ లాస్ట్ యువర్ పెన్, మీ పెన్ మీరు లాస్ అయిపోయారు. అప్పుడు ఏం చేసుకోవాలంటే
we will compare your pen with your friend's pen. They are having the same pen and నీ పెన్ కి ఆ సేమ్ పెన్ కాబట్టి వాళ్ళ పెన్ కి మధ్యన డిఫరెన్స్ కంపేర్ చేసుకుంటారు. అంటే వాడి పెన్ లో ఇంక్ ఎక్కువైపోవడమో కానీ లేదంటే నీ పెన్ రీఫిల్ లో తక్కువ అవడం కానీ ఈ కంపేర్ చూసుకుని యూ విల్ డిసైడ్ దట్ ఇట్ ఈస్ యువర్ నాట్ యువర్ పెన్ టిల్ యువర్ పెన్ ఈస్ ఫైండ్. ఆ విధంగా నీ పెన్ దొరికే వరకు మీరు పక్క ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకుని అందరిది యొక్క ఆర్నమెంట్స్ గిని ఏదైనా ఆర్నమెంట్స్ ఏదైనా మనీకి నేను పోతే మీరు కంపారిజన్ చేసుకుని టిల్ మీ యువర్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఫైండ్ మీ ఆబ్జెక్ట్ ఫైండ్ అయ్యే వరకు మీరు నెతుతారు అంటే నెతుతారు. ఇఫ్ ఇట్ ఫైండ్ ఇన్ మిడిల్ ఆఫ్ యువర్ క్లాస్, మన క్లాస్ మధ్యలో దొరికేస్తే విల్ నో నీడ్ టు సర్చ్. ఓకేనా, ఒకవేళ మన క్లాస్ దొరకలేదు అనుకోండి, ఎప్పుడు దొరకదంటే టిల్ యూ హ్యావ్ సర్చ్ ఆల్ ద క్లాస్, మన క్లాస్ మొత్తం సర్చ్ చేస్తాక యూ విల్ డిసైడ్ దెర్ ఇస్ నథింగ్ వాస్ స్టోర్ లాస్ట్ ఇన్ యువర్ క్లాస్. మీ క్లాస్ ఏది పోలేదు, యూ విల్ గో ఫర్ అదర్ క్లాస్. ఇంకెక్కడన్నా మా అదర్ క్లాస్లోకి వెళ్ళి అక్కడికి పోగొట్టుకున్నాను అక్కడ సర్చ్ చేస్తాను. ఈ విధంగా మనం సర్చింగ్ లీనియర్గా సర్చ్ చేసుకుంటున్నానా. ఓకేనా, లీనియర్ సర్చ్ ఇన్ ద సెన్స్ ఇట్ సర్చెస్ ఎలిమెంట్స్ ఆల్ ద ఎలిమెంట్స్. ఓకేనా, టిల్ అవర్ రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ వాస్ ఫైండ్. నా ఆబ్జెక్ట్ ఫైండ్ అయ్యే వరకు సీక్వెన్షియల్ ఆర్డర్లోనే సర్చ్ చేసే దాన్ని మనం లీనియర్ సర్చ్ అంటారా. ద లీనియర్ సర్చ్ ఇస్ కంపేర్ ద కీ ఎలిమెంట్స్. మనం ఈ లీనియర్ సర్చ్ ఏం చేస్తుంటే ద లీనియర్ సర్చ్ కంపేర్ ద కీ ఎలిమెంట్స్. ఈ లీనియర్ సర్చ్ ఏం చేస్తుంటే ద లీనియర్ సర్చ్ కంపేర్ ఏం కంపేర్ చేస్తుంటే కీ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తుంది. ఏ ఎలిమెంట్ అయితే సెర్చ్ చేయాలో ఆ ఎలిమెంట్స్ ని కంపేర్ చేసుకుని ఏం చేస్తుంటే కంపేర్ కీ ఎలిమెంట్స్ విత్ ద గ్రూప్. ఆ గ్రూప్ లో ఉన్న కీ ఎలిమెంట్స్ తో కంపేర్ చేసుకుని 1 by 1 ఓకేనా ఒకదాని తర్వాత ఒకటి ఆ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉన్నది కంపేర్ చేసుకుని ఏం చేస్తుంటే టిల్ ఐదర్ మ్యాచెస్ బీన్ ఫౌండ్. ఒకవేళ నేను సెర్చ్ చేసుకున్న ఎలిమెంట్ నాకు ఫౌండ్ అయితే ఓకేనా ఇట్ ప్రెజెంట్ మై ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ నాకు ప్రెజెంట్ చేస్తుంది. లేదనుకుంటే ఇట్ గో ఆన్ సర్చింగ్, అది ఏమవుతుంది ఫైండ్ అయ్యే వరకు టిల్ ఆ ఎలిమెంట్ ఫైండ్ అయ్యే వరకు సెర్చ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా లీనియర్ సెర్చ్ చేసుకుంటుంది. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని హౌ వీఆర్ డూయింగ్ ఏ లీనియర్ సెర్చ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని లీనియర్ సెర్చ్ ఎలా చేస్తానని చూసుకుంటున్నానా. నేను ఏం తీసుకున్నా లీనియర్ సెర్చ్ లో అరే ఆఫ్ 5 ఒక అరేని ఒక అరే ఆఫ్ లెంత్ 5 తీసుకున్నా. ఓకే, అరే ఆఫ్ లెంత్ ఏం తీసుకున్నా ఎంత తీసుకున్నాను అంటే నేను లెంత్ 5 తీసుకుంటున్నాను. అరే ఆఫ్ లెంత్ ఎంత అంటే 5 తీసుకున్నా. ఆ 5 లో ఎలిమెంట్స్ ఏమేమి తీసుకున్నానంటే 50 ఓకేనా 44 ఓకే నెక్స్ట్ 29 ఓకేనా అండ్ నెక్స్ట్ 33 అండ్ నెక్స్ట్ ఏం తీసుకుంటానంటే అండ్ టేకింగ్ అమౌంట్ ఆఫ్ 25 కూడా నేను తీసుకుంటున్నాను. దీస్ ఆర్ మై అరే సైజ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. నా అరే సైజ్ ఈ 5 ఎలిమెంట్స్ అన్న. ఓకేనా, ఈ 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. చూడండి 0 1 2 3 4 ఓకేనా, ఇవి 5 ఎలిమెంట్స్ అన్న. ఓకేనా, అండ్ ఐ వాంట్ టు సెర్చ్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ కీ 29. ఆ కీ ఎలిమెంట్ ఏదైతే సెర్చ్ చేయాలనుకున్నా అది నాకు 29 కావాలి. ఓకేనా, 29 కావాలన్నా ఈ సర్చ్ ప్రాసెస్ లో ఏం చేస్తే ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తుంది, ఇది సర్చ్ ప్రాసెస్ లో స్టార్ట్స్ అట్ 0. ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తుంది స్టార్ట్స్ అట్ 0. నా 0 ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నానా అండ్ ఏం చేస్తుంటే which is compared with the key since 0 is not equal to key. నా 0 అనేది నా కీ వాల్యూకి నాట్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది it move to the next element మూవ్ చేస్తుంది. now a of 1 is compared with the key element. a of 1 is compared with key element. a of 1 is compared with key element చేస్తుంది. since a of 1 is not equal to key element, a of 1 అనేది key element తో not equal అవుతుంది. now a2 is compared with కీ ఎలిమెంట్. నా a2 ని నా కీ ఎలిమెంట్ దాన్ని కంపేర్ చేసుకున్నా అండ్ మై a2 ఇస్ మ్యాచ్ విత్ ద కీ ఎలిమెంట్. నా a2 కి నా కీ ఎలిమెంట్ మ్యాచ్ అయింది. ఐ విల్ స్టాప్ ద ప్రాసెస్. నా ప్రాసెస్ ని స్టాప్ చేస్తానన్న. ఈ విధంగా నేను సెర్చ్ చేసుకుంటాను. లెట్ us see how the algorithm is like in a linear search. లీనియర్ సెర్చ్ లో algorithm ఎలా ఉంటుందని చూసుకుందామన్నా. ఓకేనా, I will see for a linear search, algorithm for linear search. How we are performing an algorithm in linear search. How we are performing an algorithm in linear search. ఈ linear search algorithm ఎలా పెర్ఫార్మ్ చేస్తుంటే స్టెప్ 1 అన్న. ఈ స్టెప్ 1 లో నేను ఏం చేస్తానంటే ఈ స్టెప్ 1 లో వాట్ ఐ డూయింగ్ ఇస్ రీడ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ an array. ఓకేనా, నేను ఏమైతే ఎలిమెంట్స్ ని నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నానో వాటిని ఐఎమ్ హియర్ వీఆర్ డూయింగ్ a reading. ఓకేనా, ఐఎమ్ రీడింగ్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. read the list of elements.
ఏమైతే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రీడ్ లిస్ట్ ఆఫ్ elements. What are the list of elements I am want to read in my array? I am read just into array. Okay na, with the size n. ఈ array size ఏమవుతుందంటే size n. ఓకే నా, లిస్ట్ ఆఫ్ array with size n అన్న. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్తానంటే స్టెప్ 2. ఈ స్టెప్ 2 లో నేను ఏం చెప్తానంటే స్టెప్ 2 లో సెట్ i is equal to 0. i ని నేను ఏం చేస్తున్నానంటే 0 కి ఈక్వల్ గా సెట్ చేసుకుంటున్నాను. అండ్ i is equal to 0 నా ఫ్లాగ్ ఎలిమెంట్, ఫ్లాగ్ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఎలిమెంట్ కూడా నాకు 0 అని చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇది తీసుకున్నాను, నేను సెట్ చేసుకున్న స్టెప్ 3 లో. స్టెప్ 3 లో నేను ఏం చేస్తున్నాను, వాట్ ఐ యామ్ డూయింగ్ ఇన్ మై స్టెప్ 3. నేను స్టెప్ 3 లో ఏ ప్రాసెస్ చేస్తున్నానంటే రిపీట్. ఎప్పుడు వరకు రిపీట్ అవ్వాలంటే రిపీట్. ఒకసారి చూడండి, రిపీట్ చేయాలి. ఎప్పుడు వరకు రిపీట్ చేయాలంటే వైల్. ఎప్పుడు అంటే వైల్ అనే ఫంక్షన్ తీసుకున్నాం, వైల్. ఓకేనా, వైల్ అనే కండిషన్ తీసుకున్నాం. ఆ వైల్ ఎప్పుడంటే ఐ ఎప్పుడు వరకు అంటే గ్రేటర్ దాన్ y, సారీ నా, y is while I is less than n. ఓకేనా, i అనేది లెస్ దెన్ n అయ్యే వరకు ఆ కండిషన్ రిపీట్ చేయమన్నా. ఇఫ్ ఎప్పుడంటే ఇఫ్ a of i, ఎప్పుడంటే a of i ఏమవ్వాలి, ఇఫ్ a of i is equal to key, a of i key అంటే ఏ చేయమన్నా దెన్ a of i అనేది key కి ఈక్వల్ అయితే ఏమవుతుందంటే దెన్ సెట్ ఫ్లాగ్ is equal to 1. a of i is equal to కీ, నేను తీసుకున్న కీ వాల్యూకి ఈక్వల్ అయితే దెన్ ఏం చేయమంటే దెన్ సెట్ ఈస్ సెట్ ఏ ఏమో ఏం సెట్ చేయమంటే నేను దెన్ సెట్ ఏం సెట్ చేయమంటే దెన్ సెట్ ఫ్లాగ్ ఈస్ ఈక్వల్ టు 1. ఏం సెట్ చేయమంటే సెట్ ఫ్లాగ్ ని 1 అని సెట్ చేయమన్నా. నా ఫ్లాగ్ వాల్యూ 1 లో అని చెప్పన్నా. అండ్ బ్రేక్ ద లూప్. అక్కడతో నా కండిషన్ ని నేను స్టాప్ చేసేమన్నాను. అండ్ బ్రేక్ ద లూప్. ఓకేనా, బ్రేక్ ద లూప్ ని బ్రేక్ చేయమంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే సెట్ i is equal to i plus 1. అప్పుడు ఏం చేయకుంటే సెట్ i is equal to i plus 1 సెట్ చేయమన్నా. ఇది కండిషన్ అన్న. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు థర్డ్ కండిషన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం తీసుకుంటే ఇఫ్ స్టెప్ 4 లో నేను ఏం చేస్తుంటే స్టెప్ 4 లో ఇఫ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఫ్లాగ్ అనేది ఈక్వల్ టు 1 తీసుకున్నా. ఏం చేయమన్నాను, డిస్ప్లే ఎలిమెంట్ ఫౌండ్. ఎలిమెంట్ ని ఏమైతే ఎలిమెంట్ ఫౌండ్ అయిందో ఆ ఎలిమెంట్ ని డిస్ప్లే చేయమన్నా. ఓకేనా, డిస్ప్లే వాట్ ఆర్ ద ఎలిమెంట్ ఐ వాంట్ టు ఫౌండ్. ఆ ఎలిమెంట్ ని డిస్ప్లే ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎలిమెంట్ ని డిస్ప్లే చేయమన్నా. డిస్ప్లే ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ ని ఫౌండ్ అయిందని నేను డిస్ప్లే చేయమన్నా. డిస్ప్లే ఎలిమెంట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్ ఐ వాంట్ టు సెర్చ్. ఏమైతే ఎలిమెంట్ సెర్చ్ చేయాలనుకున్నానో ఆ ఎలిమెంట్ నాకు ఫైండ్ అయిందని నేను డిస్ప్లే చేయమన్నానా. ఎల్స్ కేర్ ఇఫ్ నాట్ మై ఎలిమెంట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్ ఐ యామ్ సర్చింగ్. ఏదైతే ఎలిమెంట్ నేను సెర్చ్ చేస్తున్నా ఆ ఎలిమెంట్ ఫైండ్ కాకపోతే అప్పుడు ఏంటి ఎల్స్ ఫౌండ్ కాని పక్షంలో ఏం చేయాలి, డిస్ప్లే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఎలిమెంట్ డిస్ప్లే ఏం డిస్ప్లే చేయమనంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఎలిమెంట్ నాట్ ఫౌండ్ డిస్ప్లే చేయమంటాను. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ 5 ఏం చేస్తానంటే ఎగ్జిట్. ఓకేనా, స్టెప్ 5 ఇది అయిపోతే కనుక ఎగ్జిట్ చేసేస్తున్నా. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎగ్జిటింగ్ మై ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి నా ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోతున్నానా. దీస్ ఆర్ అబౌట్ యువర్ లీనియర్ సర్చ్. లీనియర్ సర్చ్ యొక్క అల్గోరిథం చూసుకుంటున్నా. ఫస్ట్ చూడండి, లీనియర్ సర్చ్ లో రీడ్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ అరే. ఈ అరేలో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను రీడ్ చేయమన్నాను. ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ రీడ్ చేశాక దాని యొక్క సైజ్ ని ఎందుకని తీసుకోమన్నా. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐఎమ్ రీడింగ్ అండ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ఇన్ టు మై అరే. నా అరేలో ఏమైతే ఎలిమెంట్స్ నేను ఇన్సర్ట్ చేస్తుందో ఆ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాక దాని యొక్క సైజ్ ని n కింద తీసుకోమన్నా. ఐఎమ్ ట్రీటింగ్ మై సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ n. ఓకేనా, n కింద తీసుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే సెట్ i is equal to 0. i ని
నేను ఏం తీసుకుంటా i ఈజ్ ఈక్వల్ టు 0 నా ఇనిషియల్ ఎలిమెంట్ i ఇనిషియల్ గా నేను i అనేది నా స్టార్టింగ్ ఎలిమెంట్ 0 గా తీసుకున్నాను నా ఫ్లాగ్ అంటే నా ఎండింగ్ ఎలిమెంట్ నా ఫ్లాగ్ ఎలిమెంట్ కూడా అప్పుడు నాకు వన్ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి నేను స్టార్టింగ్ i ఎలిమెంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు నా ఫ్లాగ్ అంటే ఎండింగ్ ఎలిమెంట్ కూడా నాకు ఫస్ట్ స్టార్టింగ్ i ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఫ్లాగ్ కూడా 0 అవుతుంది ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను స్టెప్ 3 నేను స్టెప్ 3 లో ఏం చేస్తాను రిపీట్ వైల్ i ఈజ్ ఈక్వల్ టు నా n వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ నా సైజ్ ఆఫ్ ద అర్రే n కాబట్టి i ఈజ్ లెస్ దెన్ n అంటే i లెస్ దెన్ n కి అయ్యే వరకు చేయమన్నాను ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు i ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు i కి అప్పుడు అది a అనేది నా కీ వాల్యూ అవుతుంది దెన్ సెట్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆ ఫ్లాగ్ ఏం అవ్వాలంటే 1 అవ్వాలి అండ్ బ్రేక్ ద లూప్ అప్పుడు ఆ లూప్ ను బ్రేక్ చేసి నెక్స్ట్ కండిషన్ కి వెళ్ళమంటున్నాను సెట్ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 ఇది అయ్యేంత వరకు i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అయ్యే వరకు ఆ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయకుండా ఈ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆ ఫ్లాగ్ అనేది నేను 1 కి ఈక్వల్ అయితే డిస్ప్లే ఎలిమెంట్ డిస్ప్లే చేయమన్నా ఎల్స్ డిస్ప్లే ఎలిమెంట్ ఒకవేళ అది కాకపోతే ఎలిమెంట్ ఫౌండ్ కాకపోతే ఆ కండిషన్ కాకపోతే ఎలిమెంట్ ఫౌండ్ కాకపోతే ఎల్స్ ఈ కండిషన్ కాకపోతే కనుక డిస్ప్లే నాట్ ఫౌండ్ అని నేను డిస్ప్లే చేయమన్నాను ఒకవేళ ఇదంతా అయిపోతే ఎగ్జిస్ట్ కోసం దీస్ వర్ అబౌట్ యువర్ టైం అన్న నెక్స్ట్ వైల్ కమింగ్ టు నెక్స్ట్ క్లాస్ వీ క్యాన్ సీ అబౌట్ ద టైం కాంప్లెక్సిటీ ఓకే టైం కాంప్లెక్స్ చూసుకుని వీ క్యాన్ సీ అ బైనరీ సెర్చ్ ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అమ్మా థ్యాంక్ యూ